సంచలనంగా మారిన ఐబొమ్మ రవి ఉదంతానికి సంబంధించి పోలీసులు 2 దఫాలుగా నిర్వహించిన విచారణలో కొన్ని అంశాలు తాజాగా వెలుగు చూశాయి. పోలీసులకు ముప్పు తిప్పలు పెట్టి చివరకు దొరికిపోయిన ఐబొమ్మ రవి సంగతి తెలిసిందే. తానెట్టి పరిస్థితుల్లో పోలీసులకు చిక్కనన్న ధీమాతో అతడి అత్యుత్సాహం అతడిని పట్టించిందని చెబుతున్నారు. ఐబొమ్మ రవికి తగ్గట్లే అతడికి అన్ని విధాలుగా సాయం చేస్తూ అండగా నిలిచిన అతని ఇద్దరు ఫ్రెండ్స్ మహాముదుర్లుగా చెబుతున్నారు. రవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం అతన్ని అత్యంత సన్నిహితులైన ప్రసాద్, ప్రహ్లాద్ కుమార్లను గుర్తించే పనిలో పడ్డారు. అయినప్పటికీ వారి ఆచూకీ ఇప్పటి వరకు లభించని పరిస్థితి. పోలీసులు ఎంతలా ట్రాక్ చేసిన వారి ఆచూకీ మాత్రం ఇంకా లభించలేదని చెబుతున్నారు. ఇదిలా ఉండగా పోలీసుల విచారణలో వెల్లడించిన కొన్ని విషయాలు సంబంధించి ఐబొమ్మ రవి ఇచ్చిన స్పష్టతకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగు చూస్తున్నాయి. అమీర్పేటలో కంప్యూటర్ కోర్సులు చేసే రోజుల్లోనే రవి తన ఐడెంటిటీని రహస్యంగా ఉంచేవాడని చెబుతున్నారు. 5-6 నెలలకోసారి హాస్టల్ మారేవాడని గుర్తించారు. 2020లో ప్రహ్లాద్ కుమార్, ప్రసాద్ను స్నేహితులుగా పేర్కొంటూ సప్లైస్ ఇండియా హాస్పిటల్స్ .in పేరుతో 2 కంపెనీలు షురూ చేశారు. వీరి వివరాలతోని ఆధార్, పాన్ కార్డులు, డిజైన్, సంతకాలు రూపొందించారు. దాదాపు 35కు పైనే డొమైన్లు నిర్వహిస్తున్నారు. ఐబొమ్మ బప్పన్ టీవీ వెబ్సైట్లను ప్రారంభించిన తర్వాత తాను ఎవరన్న విషయం బయటకు రాకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు తీసుకున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఫ్రెండ్స్ ఐడెంటిటీతో డొమైన్లు కొనుగోలు చేసి అందుకు తగ్గట్లే బ్యాంకు లావాదేవీల్ని నిర్వహించారు. తాను సంపాదించిన డబ్బుపై ప్రతి నెల 2 లక్షల వరకు రవికి ఆదాయం వచ్చేదని, ఆ డబ్బులతో తరచూ విదేశాలకు వెళ్లి వచ్చేవాడన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. రవికి అండగా నిలిచిన ఇద్దరు స్నేహితుల్ని అదుపులోకి తీసుకునేందుకు ఎంతలా ప్రయత్నిస్తున్నా వారి ఆచూకీ మాత్రం దొరకకపోవడం చూస్తే ఐబొమ్మ రవికి మించిన ముదురు కేసులుగా పోలీసులు భావిస్తున్నారు.